అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు ఫైనల్ పార్ట్ కుడదాం ప్రిన్స్ కట్ బ్లౌజ్. మొత్తం ఫినిష్ అయిపోతుంది. అయితే ఈ చేతులు అయితే అంట పెట్టుకుందాము. ఈ పైపింగ్ అయితే నేను ఈ వీడియోలో చూపించట్లేదండి. పైపింగ్ ఎలా వేయాలనేది ఫ్రాక్ కుట్టే వీడియోలో అవుతుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. బ్లౌజ్కైనా దేనికైనా కూడా పైపింగ్ ఒకేలాగా కాబట్టి నేనైతే ఇది చూపించట్లేదు. ఇప్పుడైతే హ్యాండ్స్ పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ భుజాలు షోల్డర్ కుట్టుకొని నుంచి మనం ఇక్కడ కష్ట పెట్టుకున్నాం కదా, చూస్తాను. డబల్ కుట్టు చూడండి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్స్ కూడా అంతే. ఇప్పుడైతే కొలత కుట్టు వేసుకున్నాను. ఇగో ఇప్పుడు ఈ కుట్లు ఉన్నాయి కదా, మనం ఇటు సైడ్ మాత్రమే అనుకోవాలి. కిందిది అనేది రెండు చూడ్డానికి నీట్గా చూడండి. మనం పాత బ్లౌజ్తో కొలత కుట్లు అయితే వేసుకుందాము. ఉక్స్ పట్టి ఇలా పట్టుకొని కొలుచుకోవాలి. చూడండి, ఇంత మనకి ఎక్కువ వచ్చింది కదా, దీన్ని ఇగో ఒక్క మడత రెండు వేసాము కదా. ఇప్పుడు ఈడెంత మిగిలింది దీన్ని విడిచిపెట్టకుండా ఇట్లనే పట్టుకొని ఈ నడుము దగ్గర మనం ఇప్పుడు కుట్టు వేసుకున్నాం కదా, కుట్టు దగ్గర నుంచి ఇట్లా లోపలికి సైడ్ ఇట్లా పట్టుకోవాలి. కరెక్ట్ మనకు ఫిట్టింగ్ వస్తుంది. చేతి కొలత చూడండి ఇక్కడ వరకు వచ్చింది.
మధ్యలో మనం 2-3 కుట్లు ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా కుట్టు దగ్గర నుంచి చూడండి. మన వెనుక బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. ప్రిన్స్ కట్ డిజైనింగ్ బ్లౌజు, కుచ్చులు ప్లస్ కుండగల్ల ప్రిన్స్ కట్. చూడండి. ఇప్పుడు ఇక్కడ నాడలు అయితే పెట్టుకుందాము. అవి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇలా ఒక లూప్ తయారు చేసుకొని అయితే ఉల్టాయించుకోవాలి. నేను అంతకుముందు వీడియోలో అయితే చెప్పిన, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇలా మనం డబ్బా షేప్లో క్లాత్ అయితే 2 కడిగేసుకోవాలి. ఇది కూడా సేమ్ 2 అయితే ఒక్కదానికి డబల్ వస్తాయి, ఇంకొక దానికి డబల్. ఇట్లా 4 పీసులు అయితే కడిగేసుకోవాలి. అంటే డబల్ 8 పీసులు అవుతాయి రెండింటికి. చూడండి. ఈ 2 డబల్ ఇలా పట్టుకున్నాం కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టు అయితే పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా చూడండి. ఇక్కడ కుట్టు పెట్టుకోండి. పక్కన పెట్టుకుందాం. చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ దాని మాదిరి చూడండి ఇలా కుట్టు పెట్టుకోండి. సరే, మళ్ళీ ఇటు సైడ్ ఇప్పుడు ఇది మనం నాడ తీసుకున్నాం కదా ఉల్టాయించి, దీనిని ఇటు సైడ్ లోపలికి ఉండే విధంగా చూసుకొని ఇట్లా అయితే ఇక్కడ సమానం చూసుకోవాలి. ఇవ నాడ చూడండి ఇక్కడికి వచ్చింది కదా, దీని నుండి కుట్టు అయితే వేసుకోవాలి. పాక వేసుకోవాలి. ఇక్కడ ఉడుకుతుంది. ఇలా మనకు డిజైనింగ్ వస్తుంది. ఇదే మాదిరిగా సేమ్ ఇది కూడా. ఇప్పుడు ఇక్కడ డిజైన్ ఇది సమానం రావాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి పట్టుకోవాలి. మనం ఉల్టాయించినప్పుడు ఈ షేపు ఇది కలుస్తుంది. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, ఇది డిజైన్ చూడండి వస్తుంది. ఇదే మాదిరిగా ఇంకో పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ పెట్టుకున్నాము.
కోసం ఈ సెంటర్ పాయింట్ తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. పాక పెట్టుకోవాలి. ఈ కలర్ ఎందుకు పెట్టారు అనుకోవచ్చు. ఈ సారీ కలర్ ఇదేనండి. సారీలో డిజైన్ ఈ కలర్. చూడండి ఇంకా బ్యాక్ పార్ట్ ఇంకా అందంగా తయారైంది. మన ప్రిన్స్ కట్ డిజైనింగ్ బ్లౌజ్ అయితే పూర్తయింది. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.